ఫోకస్డ్‌గా ఉంటారు మేడం. ఇప్పుడు మీరన్నట్టు 100లో ఒకరు మాత్రమే 14,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మెజారిటీ 797 కన్నా బిలో ఉన్నారు. మైనారిటీ మాత్రమే 797 అబోవ్ ఉన్నారు. కరెక్ట్. సో, ఆ మైనారిటీని దాటే 797 వచ్చేసి మెజారిటీని కింద పడేసారంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది గదా! కరెక్ట్. స్కిల్ ఒకటి, ఫోకస్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి, కమిట్మెంట్ ఒకటి ఇవన్నీ కలగలిపితేనే ఒక ఇంత పెద్ద ర్యాంక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆంథ్రోపాలజీకి టు బి ఫ్రాంక్ చాలా అకాడమీలు ఉన్నాయి. హుహు. అంటే ఈయన్నే చూస్ చేసుకోవడానికి విష్ణు గారిని చూస్ చేసుకోవడానికి కారణం ఏమిటి? దట్స్ ఎ గుడ్ స్టోరీ మ్యామ్ యాక్చువల్లీ. సో నేను 2021లో మెడికల్ సైన్స్ అంత స్కోర్ రాలేదు. సో ఐ ఫెయిల్డ్ టు క్లియర్ మెయిన్స్. 22లో అగైన్ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. ఐ డిడ్ నాట్ క్లియర్. సో ఎక్కడ పోయిందనేది నాకు తెలియలేదు అనమాట. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్, వదిలేద్దాము, ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ వెళ్ళి పీజీ చేసుకొని విల్ కంటిన్యూ యాజ్ డాక్టర్. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత అనుకున్నాను ఓకే విల్ క్విట్ అని. అప్పుడు మా బ్రదర్ వచ్చేసి, సో మేబీ మెడికల్ సైన్స్ ఈజ్ లైక్ పుల్లింగ్ యూ బ్యాక్, వై కాంట్ యూ చేంజ్ యువర్ ఆప్షనల్ టు ఆంథ్రోపాలజీ అండ్ ఇంకొకసారి ట్రై చేయి. సో ఆంథ్రోపాలజీ నాకు తెలీదు ఏమి, ఇప్పుడు దాకా మళ్ళీ ఎగ్జామ్ వచ్చేస్తుంది, నేనేం చదవలేదంటే అప్పుడు మా బ్రదర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉండేది. సార్ దగ్గర టెస్ట్ సిరీస్ కట్టారనమాట. మీ బ్రదర్ కూడా ట్రై చేశారు? మా బ్రదర్ కూడా ట్రై చేశారు. ఇయర్ రాసారా? ఇయర్ రాశారు బట్ ఇట్ నాట్ క్లియర్. ఇప్పుడు 2025 రాస్తున్నారా? రాస్తారు. రైట్, సూపర్. సో ఆన్లైన్ లో నేను సతన్పల్లిలో ప్రిపేర్ అయ్యాలి ఇద్దరం ఇంట్లో. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు తన టెస్టులు రాయకపోతే సార్ పర్సనల్గా కాల్ చేసి, నువ్వు టెస్ట్ సిరీస్ కట్టావు కదా, యు ఆర్ పేయింగ్ మనీ, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, యు ఆర్ సీరియస్ ఎనఫ్ కదా, టెస్టులు రాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక మెంటర్, ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండరే డైరెక్ట్గా స్టూడెంట్కి కాల్ చేసి ఈ లెవెల్ ఆఫ్ కేర్ తీసుకోవడం.